ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం. పెదకూరపాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని మహానాడుగా చేసుకోవడం మన ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా రేపు మే 28 అన్నగారి జయంతి సందర్భంగా మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా నెల్లూరులో అంగరంగ వైభవంగా జరపాలని మన అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినప్పటికీ ఇంధన పొదుపు దృష్ట్యా దాన్ని మార్చి ఒక క్లస్టర్ పద్ధతిలో, కొత్త పద్ధతిలో చేద్దామని ఆలోచన రావడం జరిగింది. దాన్ని ఆన్లైన్లో చేయటం కోసం మార్పు చేయడం జరిగింది. మొన్ననే మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కూడా మనందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. అది అందరూ దృష్టిలో పెట్టుకొని రేపు 27, 28 తారీఖుల్లో జరగబోయే మహానాడును క్లస్టర్ పద్ధతిలో నిర్వహించాల్సిందిగా సూచించడం జరిగింది. మన నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించి అమరావతి మండలంలో 3 క్లస్టర్లు, పెదకూరపాడు మండలంలో 2 క్లస్టర్లు, కోసూరు మండలంలో 2 క్లస్టర్లు, అచ్చంపేట మండలంలో 2 క్లస్టర్లు, బెల్లంకొండలో 1 క్లస్టర్, 10 క్లస్టర్లు ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1850 క్లస్టర్లలో ఈ మహానాడు జరపడం కోసం వినూత్నంగా ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ పద్ధతిని పాటించడం జరుగుతుంది. అవకాశం ఉంటే అది గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కే అవకాశం ఉంది. దీనిలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తని కోరటం జరుగుతుంది. ఈ నెల 27, 28 తారీఖుల్లో ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఎవరు ఎటువంటి పనులు కూడా పెట్టుకోకుండా నియోజకవర్గంలో మీ క్లస్టర్లలో మహానాడు వేదిక దగ్గర హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా పసుపు చొక్కా ధరించి, జెంట్స్ అయితే పసుపు షర్టు, లేడీస్ అయితే పసుపు చీర ధరించి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరీ చెప్తున్నామండి. ఈ నెల 27, 28 ఉదయం 9 గంటల నుంచి 7 గంటల వరకు వేదిక అనేది మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మీ మండల పార్టీ ప్రెసిడెంట్లు మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డు తీసుకొని, మన పార్టీకి సంబంధించిన ఐడి కార్డు కూడా తీసుకొని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో గ్రామ పార్టీ కానీ, అట్లానే మండల పార్టీ కానీ, అట్లానే బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అట్లానే పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ కూడా గతంలో మన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో గతంలో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా పదవులు చేసిన వారు కానీ, అట్లనే సొసైటీ ప్రెసిడెంట్లుగా పదవులు చేసిన వారు కానీ, ప్రస్తుతం సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీ చైర్మన్లుగా ఉన్నవారు కానీ, నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇది